జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో నువ్వుల సాగుపై కిసాన్ మేళా జరిగింది. వరికి ప్రత్యామ్నాయంగా వేసవి పంటగా నువ్వుల సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుందని శాస్త్రవేత్తలు సూచించారు. నువ్వులకు మార్కెట్లో మంచి ధరలు పలుకుతున్నాయని, అవకాశమున్న రైతులు నువ్వులను సాగు చేయాలని సూచించారు. కిసాన్ మేళాకు శాస్త్రవేత్తలు, అధికారులతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పొలాస జగిత్యాలలో కిసాన్ మేళా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క వేసవి లోపల నువ్వులు సాగు చేసుకుంటే వరికి ప్రత్యామ్నాయంగా మంచి దిగుబడులతో పాటుగా మంచి రేట్ వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి నూతనమైనటువంటి వంగడాలు విత్తనాలు సాగు చేపించి ఆ విత్తనాలను 50% మీద సబ్సిడీ కనుక ఇచ్చి ఆ సబ్సిడీతో పాటుగా మనం అనుకున్నటువంటి స్ప్రింక్లర్స్ కానీ చిన్న చిన్న ఫామ్ ఎక్కనేసి ఇచ్చి సరైన మద్దతు ధర, ఉదాహరణకు వరి సాగు చేసినట్టు అయ్యేది ఉంటే నాకున్నటువంటి సుదీర్ఘ అనుభవం లోపల దాదాపుగా ఒక 30,000 రూపాయలు మిగిలేటువంటి అవకాశం ఉన్నది. అదే రకంగా నువ్వులు కనుక సాగు చేసుకుంటే అంతకన్నా కూడా ఎక్కువ రెట్టింపు వచ్చే విధంగా ఈ ప్రత్యామ్నాయ పంటను మార్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ దిశగా నువ్వులను అత్యధికంగా మద్దతు ధర ఇచ్చేటువంటి ప్రయత్నం. సైన్సిస్టులు ఏంటంటే నువ్వు సాగు చేయాలి, ఇది సాగు చేయాలంటారు. నువ్వు సాగు చేస్తాం, వేరుశనగ చేస్తాం, అన్నీ చేస్తాం. ఇప్పుడు 3 క్వింటాలు వండేటిగా మళ్ళీ ధరలే ఇప్పుడు 7,000 8,000 ఉండబట్టే మళ్ళీ ఇప్పుడు జనవరి వరకు 15,000-20,000 కాబట్టి ఇప్పుడు 200 కిలో ఉన్నది. అప్పుడు 80 రూపాయల కిలో ఉండే. అయితే గవర్నమెంట్ ఏం చేయాలంటే నువ్వులకు కానీ వేరే పొద్దుడు కానీ ఇవన్నిటికీ గవర్నమెంట్ మద్దతు ధర ప్రకటించి రైతులకు ఎకరాన 30,000-40,000 ఖర్చులుగా మిగిలే చట్టు గవర్నమెంట్ రేటు నిర్ణయం చేసి కంట్రోల్ చేస్తే రైతులు బాగుపడతారు, ప్రజలు ఏ రోగాలు లేకుండా బాగుపడతారు. వరికి ప్రత్యామ్నాయం మిగతా పంటలు ఏమంటారు, రైతులను ప్రోత్సహిస్తారు, బాగానే ఉంది. కానీ మద్దతు ధర ఎక్కడుంది? మద్దతు ధర లేరు. కిసాన్ మేళా సందర్భంగా వివిధ స్టాళ్లు ఏర్పాటు చేశారు. సేంద్రియ విధానంలో పండించిన పంటల ఉత్పత్తులు, కూరగాయలు, పలు రకాల దేశీ వరి విత్తనాలు, మొక్కలు, యంత్రాలు కొలువుదీరాయి.